నమస్తే ఓటన్ వార్తలకి స్వాగతం. సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు వసూళ్ల దందా. విశాఖ పశ్చిమ గోదావరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు వసూళ్ల దందా చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ వ్యాపారస్తులను హెచ్చరిస్తున్నారు అని జీఎంసీ డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ ఆరోపించారు. కరోనా కాలంలో కూడా కనపడిన గణబాబు ఎన్నికల సమయంలో ప్రత్యక్షమయ్యారని విమర్శించారు. ఎన్ఏడి వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణబాబు 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి అని సవాల్ విసిరారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన ఆడారి ఆనంద్ కుమార్ 19 నెలల 265 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఓటేసిన వారికి ఓటైన వారికి వాళ్ళు ఏ పార్టీ వారైనా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి పథకాలు అందిస్తామని చెప్పి ఈరోజు 26 జిల్లాల్లో ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడం, తద్వారా ఆనంద్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటాం, ఈ సంవత్సరాల కాలంలో ఏ పదవి లేకపోయినా మీకు ఈరోజు 210 కోట్ల రూపాయల పైగా 14 వార్డుల్లో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, సచివాలయం బిల్డింగ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతిదీ నిర్మాణం చేస్తూ ఈరోజు మేఘాద్రి గడ్డ దగ్గర కానీ, ఎన్ఎని గౌరీనగర్ కానీ, కంచరపాలెం కానీ, ములగాడ కానీ, అచ్చినాలో కానీ సుమారు 4,000 మందికి ఇల్లులు గృహప్రవేశాలు చేయించి, సత్యనారాయణ చేయించి, మరి పట్టుబట్టలు పెట్టి మరి వాళ్ళందరూ కూడా గృహప్రవేశం చేయించడం, మేఘాద్రి గడ్డ దగ్గర చాలా ఇల్లు పెండింగ్ ఉన్నటువంటి మరి అలాగే ఇక్కడే మా 52 వార్డులో పాస్పోర్ట్ హౌస్ నుంచి తరాస బిఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టింగ్ 62 రోడ్డు క్యాబినెట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, కంచరపాలెం నుంచి మేఘాద్రి గడ్డ వరకు గడ్డ రిటైనింగ్ రూల్స్ అని రైల్వే అధికారులతో మాట్లాడి ఒప్పించడం, ఇలాగా ప్రతి వార్డులో సంక్షేమ అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పథకాలు కానీ చేయడం ఒక ఎత్తు అయితే, మరి ఇక్కడ ఎన్ఐడి నుంచి కంచరపాలెం వరకు సుమారు 3,000 కోట్ల రూపాయలతో అండర్గ్రౌండ్ కేబులింగ్ పనులన్నీ కూడా శాంక్షన్ అయ్యి ఖమ్మం శాసనసభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వర్క్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ వరకును కూడా పూర్తిగా అండర్గ్రౌండ్ కేబులింగ్ పెద్ద పెద్ద ఉద్యోగ తుఫాను కానీ, వర్షాలు కానీ వచ్చినప్పుడు పవర్ కట్ లేకుండా మరి యొక్క సదుపాయాన్ని కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆనంద్ గారు కృషితో, ముఖ్యమంత్రి గారు సాయంతో ఆ పనులు కూడా శాంక్షన్ అయ్యాయి. అదేవిధంగా కంచరపాలెం రామూర్తి పంతులపేట దగ్గర ఒక ఫ్లైఓవరు, 104 నుంచి ఆస్మాన్పాలెం వెళ్ళడానికి అండర్ పాస్వే, దుర్గాపూర్ నుంచి కరాస రావడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, బాజీ జంక్షన్ నుంచి కాకన్నార్కి మరికొన్ని విషయాలు మీ ద్వారా తెలియజేయాలనేది నా ఉద్దేశం. నా పేరు ఆల్ఫా కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్, విశాఖ జిల్లా. మీకు తెలుసు, ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, లేదు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, సమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాటం చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, అది మంచి అయినా చెడైనా వెలుగుదీసి వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ పత్రికా వ్యవస్థ అనేది మేము నమ్ముతున్నాం. ఈ సందర్భంలో మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్లకు స్థానిక శాసనసభ్యులు వారు ఈరోజు వారికి ఓటమి భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో వారు గెలవరనేటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని డబ్బు బలంతో, బంగారం బలంతో, లేదు వారికి ఉన్నటువంటి అధికార బలంతో ఇవాళ అనైతిక చర్యలకు పాల్గొన్నారు అనేది సత్యం, నిజం. మీరు అడగొచ్చు ఆధారాలు చూపిస్తారా అని. ఆధారాలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మేము ఆధారాలు చూపిస్తే గణబాబు గారు రాజకీయాల్లో నుండి తప్పుకుంటారా, పోటీ నుండి తప్పుకుంటారనే విషయం కూడా మీ ద్వారా గణబాబు గారికి మేము ఈ వేదిక నుండి సవాల్ చేస్తా ఉన్నాం. అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. దొంగ ఓట్లు సృష్టించి, దొంగ ఓట్లు తెప్పించుకొని, దొంగ ఓట్లు గెలిచినటువంటి విధానం స్థానిక శాసనసభ్యుడు గణబాబు గారికి సొంతం. 13వ తారీఖు జరగబోయే
ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంలో మీరు మమ్మల్ని ఢీకొట్టండి. మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన మంచి మీరు చెప్పుకోండి, లేదా ఈ 2 సంవత్సరాల 10 నెలల్లో మా ఆనంద్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం మేం చెప్పుకుంటాం, లేదా 5 సంవత్సరాలలో మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మేం చెప్పుకుంటాం. మీ ప్రభుత్వంలో కూడా 2014 నుండి 19 వరకు మీరు చేయనటువంటి అభివృద్ధి గణాంకాలతో సహా ఆ రోజు 2019 నుండి 2024 ఇప్పుడు ఇప్పటి వరకు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా గణబాబు గారు అని చెప్పి అడుగుతున్నా. నిజంగా మీరు సిద్ధమైతే మేధావులైనటువంటి విలేకరులను పెడదాం, లేదు మేధావి వర్గాన్ని పెడదాం. మీ ఇష్టం, మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవడానికి పెద్దలు జియాని శ్రీధర్ గారు నేను సిద్ధంగా ఉన్నాం. చర్చకు సిద్ధమా? మీరు మీ మీద మేము ఆరోపణలు చేస్తున్నాం, మీరు అభివృద్ధి చేయలేదు. ప్రజలు కరోనాలో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించిన ప్రభలు ప్రాణాలతో చెలగాటమాడి చావు అంచుకు వెళ్ళి